వ్యాపారంలో పోటీ. కొంతమంది ఒకరి విషయాలు మరొకరికి చెప్తూ తమ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సమ్మతం? శేషయ్య భూషయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్తులు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఒకరోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న భూషయ్య కాసేపు అయ్యాక తల ఎత్తి ఎవరు అన్నట్టు అతని కేసి చూశాడు. అయ్యా, నా పేరు తిరుపతి. శేషయ్య గారి వద్ద గుమస్తాగా పనిచేసేవాణ్ణి. అక్కడ జీతం సరిపోక పని మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉంటే చేస్తాను అన్నాడు. భూషయ్య క్షణం ఆలోచించి, ఇక్కడ కొంతకాలం పనిచేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని నమ్మకేమిటి అని అన్నాడు. జీతం సరిపోదనిపిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పులేదు కదండి అన్నాడు తిరుపతి. నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఉందా అని అడిగాడు భూషయ్య. మీరనేది నాకు అర్థం కాలేదండి అన్నాడు తిరుపతి వినయంగా. అదే, అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తోంది వగైరే విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూషయ్య. అది కుదరదండి. ఎందుకంటే అక్కడి రహస్యాలు మీకు చెప్తే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి. ఎందుకని అంటూ భూషయ్య కాస్త మాట సాగదీశాడు. ఇక్కడ విషయాలు మళ్ళీ అక్కడ చెప్పమని నమ్మకం ఏమిటి అని అడుగుతారు అన్నాడు తిరుపతి. ఆ జవాబు వింటూనే భూషయ్య పెద్దగా నవ్వి, తిరుపతి, నీ జవాబు నీ తెలివితేటలనే కాదు, నిజాయితీని కూడా తెలియచేస్తున్నది. నాకు ఆ శేషయ్యకు వ్యాపారంలో పోటీయే గాని గుమస్తాల విషయంలో పోటీ లేదు. రారా, ఈ పద్దు పుస్తకం అందుకో, నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను అన్నాడు. ధన్యవాదములు.